ప్రతి మతానికి అంత్యక్రియలను నిర్వహించే సాంప్రదాయం భిన్నంగా ఉంటుంది. కొందరు మృతదేహాన్ని దహనం చేస్తారు, కొందరు మృతదేహాన్ని పాతిపెడతారు, మరికొందరు నదిలో నిమజ్జనం చేస్తారు. అయితే టిబెట్లోని ప్రధాన మతమైన బౌద్ధ మతంలో అంత్యక్రియల పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ జరిపే అంత్యక్రియలను స్కై బరియల్ అంటారు. ఈ రోజు ఈ అంత్యక్రియల విధానం గురించి తెలుసుకుందాం. టిబెటన్ బౌద్ధ మతంలోని అనేక అంత్యక్రియల పద్ధతుల్లో అత్యంత ప్రసిద్ధమైనది స్కై బరియల్. దీనిని ఆకాశ సమాధి అని కూడా పిలుస్తారు. ఈ అంత్యక్రియల పద్ధతిలో మృతదేహాన్ని రాబందులు తినగలిగేలా పర్వతం పైన వదిలివేస్తారు. టిబెటన్ బౌద్ధ మతంలోని ఈ ఆచారం టిబెటన్ సంస్కృతి మతంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ మతానికి చెందిన ప్రజలు మరణించిన వ్యక్తి ఆత్మ స్వర్గానికి వెళ్ళడానికి మార్గం తెరుస్తుందని నమ్ముతారు. ఈ సంప్రదాయం మృతదేహం ఆకాశంలో విలీనం కావడాన్ని, ఆత్మ పునర్జన్మ ప్రయాణం ప్రారంభాన్ని సూచిస్తుందని నమ్మకం. టిబెటన్ బౌద్ధ మతంలో మరణాన్ని ఆత్మ పునర్జన్మ ప్రయాణానికి నాందిగా, శరీరాన్ని ఖాళీ పాత్రగా చూస్తారు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ పునర్జన్మ ప్రక్రియను కొనసాగిస్తుందని వారు నమ్ముతారు. స్కై బరియల్ అంటే ఆకాశ సమాధిలో రాబందులకు శరీరాన్ని అర్పించడం. దీనిని కరుణ అంతిమ చర్యగా భావిస్తారు. అంతేకాకుండా టిబెట్ లో కలప, గట్టి రాతి నేల కొరత కారణంగా ఆకాశ సమాధి అనేది ఒక పూజా పద్ధతి. ఈ దహన సంస్కార పద్ధతిలో శరీరాన్ని తెల్లటి వస్త్రంలో చుట్టి 3 నుండి 5 రోజులు ఒక గదిలో ఉంచుతారు. తరువాత శరీరాన్ని కొండపై ఉన్న ఒక చదునైన రాతిపై ఉంచుతారు. ఆ తర్వాత రాబందులను ఆకర్షించడానికి ప్రత్యేక పొగను తయారు చేస్తారు. శరీరాన్ని చిన్న ముక్కలుగా కోసి తద్వారా మృతదేహాన్ని రాబందులు దానిని సులభంగా తినే వీలుంటుంది. టిబెట్ లో 80% కంటే ఎక్కువ మంది ప్రజలు ఆకాశ సమాధిని అవలంబిస్తారు. దీనిని పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. అదే సమయంలో టిబెటన్ బౌద్ధ మతంలో ఆకాశ సమాధి తర్వాత 49 రోజుల పాటు మతపరమైన ఆచారాలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. తద్వారా ఆత్మ పునర్జన్మ శుభప్రదంగా ఉంటుందని నమ్మకం. టిబెటన్ బౌద్ధులు రాబందులు ఆత్మ స్వర్గానికి వెళ్ళటానికి సహాయపడతాయని నమ్ముతారు. అదే సమయంలో కొంతమంది టిబెటన్లు, ముఖ్యంగా మంగోలియాలో, మృతదేహ అవశేషాలను బార్లీ పిండి లేదా వెన్నతో కలిపి రాబందులకు తినిపిస్తారు. ఆకాశ సమాధితో పాటు స్తూప సమాధులు, నీటి సమాధులు, దహన సంస్కారాలు కూడా టిబెట్ లో అంత్యక్రియ విధానాలుగా ఉన్నాయి.